ఏంట్రా మామా ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? చెయ్యిరా. కంగ్రాచులేషన్స్ మామా. ఈ సంవత్సరం బెస్ట్ షో నువ్వు చేస్తున్న తెలుగు సాంగ్సే మామా. సూపర్. దాంతో పాటు ఇండియన్ లీడర్షిప్ సర్వేలో నీ ప్రోగ్రామే నంబర్ 1. సూపర్ మామా. రే గిరి, నువ్వు చేస్తున్న టీ కొట్టు పెంచి ప్రోగ్రామ్ కంటేనా, అలాగే నువ్వు చేస్తున్న లోపల బయట ప్రోగ్రామ్ కంటేనా? మా ప్రోగ్రెస్ ఏముందిరా, నీ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కదా. సూపర్ రా. చెయ్యి దాదా, కేక్ కట్ చెయ్యి. ఎవరో ఏదో చేస్తున్నారా? ఎవరై ఉంటారు? చూడకరా, అది చూడరా. ఎవరై ఉంటారు? కష్టంగా చూడరా. బండి కూడా ఉంది. ఎవరో అమ్మాయి మురికాలలో దూకి ఆత్మహత్య చేసుకుంటారా ఏంటి? ఊరుకోవయ్యా, చావాలనుకున్న మురికాలలో మంచి కాలం ఏంటి? అర్థం కావట్లేదు. బాడీ బయటకు వస్తేనే ఎవరో ఏంటో తెలుస్తుంది. అమ్మో, అన్యాయం జరిగిపోతుంది. సార్, చనిపోయిన ఈ అమ్మాయి పేరు జెనిఫర్. ఈమె బాలే డాన్సర్. ఈమెకి ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ముఖ్యమైన వ్యక్తి విజయ్ రఘునాథ్ గారి అబ్బాయి సిద్ధార్థ రఘునాథ్. నేను హోటల్లో అడిగినప్పుడు సంఘటన జరిగిన రోజున జెనిఫర్కి సిద్ధార్థకి ఏదో గొడవ వచ్చినట్టు తెలిసింది. నీకు నాకు అంతా అయిపోయింది. నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రావు. రాత్రికి రాత్రే నిన్ను ప్రపంచ సుందరగా చేసేయగలను. జెనిఫర్ అందరి ముందు అతన్ని చెంపదెబ్బ కొట్టినట్టు తెలిసింది. ఆ తర్వాత తను మురికాల్లో శవంగా తేలింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే జెనిఫర్ అక్కడి నుంచి వెళ్లకముందే సిద్ధార్థ బయటకు వెళ్లిపోయాడు. ఇది హత్య, ఆత్మహత్య అని ఇంతవరకు అంతుపట్టడం లేదు. ఇప్పుడు సిద్ధార్థను విచారిస్తే ఈ హత్యకు అతనికి సంబంధం ఉందా, లేక ఇంకెవరైనా ఫాలో చేసి తనను హత్య చేశారా అన్న విషయం తెలుస్తుంది. అదంతా ఈజీ కాదు, ఎందుకంటే అది పెద్దవాళ్ల విషయం. పెద్దోళ్ల విషయం అంటే ఆస్తికి మాత్రమే కాదు, వాళ్ళు చేసే తప్పులకు కూడా బినామీలో ఉంచుకుంటారు. అందుకే వాళ్ళు పెద్దవాళ్ళు. సిటీలో ఎక్కువ అమ్మాయిలు కనపడకుండా పోతున్నారని ఆల్రెడీ నాకు ప్రెషర్ ఉంది. తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వెంటనే అరెస్ట్ చేయమని సీఎం నాకు ఆర్డర్స్ ఇచ్చారు. వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి, ఓకే? సిద్ధార్థన్ రమ్మని చెప్పు. ఓకే సార్. సార్ సార్ ఏంటి? మిమ్మల్ని రమ్మంటున్నారు. పిలిచారా నాన్న? సిద్ధార్థ్, నిశ్చితార్థం రాత్రి నువ్వెక్కడికైనా వెళ్ళావా? ఫ్రెండ్స్ కు పార్టీ ఇవ్వడానికి బయటికి వెళ్ళాను నాన్న. అంతేనా? వేరెక్కడికి వెళ్ళలేదుగా? లేదు నాన్న, పార్టీ అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికొచ్చాను. జెనిఫర్ ఎవరు? నా ఫ్రెండ్. జెనిఫర్ చనిపోయింది తెలుసు, నేను న్యూస్లో చూశాను. తనకు నీకు ఏదైనా గొడవ? నో డాడ్. మరి పోలీసులెందుకు నిన్ను ఎంక్వైరీకి పిలుస్తున్నారు? నన్నా? సిద్ధార్థ్, నేను మీ నాన్నని. ఏదైనా సరే ఓపెన్ గా మాట్లాడు. సారీ నాన్న, నాకు జెనిఫర్కు గొడవైన మాట నిజం. ఓ కోపంలో తన్ని ఏదైనా చెయ్యాలని అక్కడికి వెళ్ళాను. కానీ నా ఫ్రెండ్స్